భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బస్సు ఆపలేదని బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన. ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ముస్లిం సోదరీమణులకు బక్రీద్ పండుగ సందర్భంగా తోఫా పంపిణీ. పోలీస్ స్టేషన్కి చేరిన ఆర్టీసీ బస్సులో లొల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ బస్టాండ్ నుండి నెక్కొండ మహబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమార్ని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు బస్సు దిగగా బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. నువ్వు కనుక నాకు కనుక చెప్పినట్టుకుంటే నేను ఆపుకుంటే ముగ్గురు నాకు ఇద్దరు పిల్లలు నేను ఒకటే మాట లేకపోతే నేను అంటే నువ్వు నాతో నాకంటే మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీకి మరియు పోలీస్ శాఖ యంత్రాంగానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వారం రోజుల పాటు పోలీస్ అధికారులు నిరుద్యోగ సిబ్బందికి అవగాహన సమావేశాలు నిర్వహించి విజయవంతం చేయాలని కొనియాడారు. వాలంటీర్స్ వస్తారు, రోబోట్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. నేను ఖాళీ బయట నిలబడాలి, వచ్చి కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ a good job fair and giving a positive constructive message. So the whole ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది పునాది పడింది. దాంట్లో ఓన్లీ మెసేజింగ్ కాకుండా కన్స్ట్రక్టివ్గా యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్, రూరల్ ఏరియాలో ఉన్న యువతలకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన జాబ్ మీద చాలా గొప్ప ఉద్దేశం. అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు పోలీస్ శాఖకి, ముఖ్యంగా ఎస్పీ గారికి హృదయపూర్వక అభినందనలు. అండ్ ఇది ఒక
ఫౌండేషన్గా ఉంటుంది. రేపు పొద్దున్న ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి దిస్ విల్ ఆల్వేస్ బి an example and I heartily congratulate the entire department and all the officials who have worked to make this success. దీనిలో పాల్గొంటున్న ఎన్జిఓ నిరుద్యోగ నిర్మూలన ఆర్గనైజేషన్ కూడా వారికి కూడా నా అభినందనలు. దీన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు సుమారు 23 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. Registration, I am told that more than 6,000 people have registered for this event. Numbers, ఒకవైపు ఇచ్చే మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్కిల్లింగ్ లేదా ఎడ్యుకేషన్ లేదా ప్రత్యేకంగా ఎస్సీ గారు సంబంధిత అధికారుల ప్రత్యేక చొరవతోటి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మీద ఏర్పాటు చేయడం నేను ఎస్సీ గారి ప్రభుత్వంగా శుభాకాంక్షలు తెలియజేసి నాతో పాటు మనం ముఖ్యంగా తెలియజేసినటువంటి జిల్లా కలెక్టర్ అమరావతి రెడ్డి గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గౌతమ్ గారికి, అసిస్టెంట్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఇద్దరు డిఎస్పీ కూడా దానికి అసంబంధమైనటువంటి వేదికైనటువంటి మిత్రులు జిల్లా నలుగురు నుండి గత వారం రోజులుగా చూస్తూ ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గౌరవ ఎస్పీ గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ఈనాటి మెగా జాబ్ మేళాలో ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను గుర్తించి ఏ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా పేర్లు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి సంబంధిత ఎస్హెచ్ఓలు, ఆయా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు కానీ, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఎస్ఎస్పీ గారు, ఇక్కడ చాలామంది ఎస్పీగా ఉన్నటువంటి అంతర్గతంగా పనిచేసిన మిత్రులు కూడా ఫోన్ చేస్తూ క్యాంప్ విజయవంతం చేయాలని రజనీకాంత్ చెప్తున్నాడు. నాకు అనేక ప్రాంతాల భావాలు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చూసినటువంటి వారికి ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇంతకుముందే ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా యువత సన్మార్గంలో నడవాలి, యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలి, యువత పెడదారులు పట్టినటువంటి అంశాలు ఉంటే వాటిని అరికట్టాలన్న లక్ష్యంతోటి ఈ తెలంగాణ గంజాయి రైతులపై రాష్ట్రంగా మాట్లాడుతున్నని గట్టిగా చర్య తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఒక సిద్దిపేట జిల్లాలో ఒక ఎస్పీ గారు గంజాయికి సంబంధించినటువంటి అంశాలు డైరెక్ట్ కూడా వారికి కౌన్సిలింగ్ చేసిన సెంటర్ ప్రారంభం చేస్తున్నాం. అదే క్రమంలో ఉన్నత చదువుకొని ఓవైపు ఉద్యోగాలు లేక ఓవైపు వయసు పైబడుతున్న క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు కొన్ని ఇబ్బందులు చూసి ఏదో ఉద్యోగంలో చేరాలని చెప్పినటువంటి తప్పబడుతున్నటువంటి యువతి యువకులకు ఒక మార్గ నిర్దేశాన్ని పలుపడలేనటువంటి వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్న యువతకు అండగా ఉండేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఎస్సీగా ఉన్నటువంటి పోలీస్ శాఖ అధికారులు కేవలం జగిత్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో రానున్న వారం రోజుల్లో జరగబోయే 25వ వార్షికోత్సవం సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, పూజలు, భజనలు, కీర్తనలతో మందిరం మారుమోగుతుంది.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వలేదని వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరపాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జేడీకే 1 ఇంక్లైజ్ జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇచ్చేసి అప్పుడు నువ్వు 7 సీట్లు మాకు ఇవ్వాలి. సింగరేణికి ఏం చేయాలి, అన్నీ తీసుకొని ఏది అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని ఎవరి పిల్లలైతే మెడికల్ కాలేజీ సీట్ కావాలంటే తీసుకొని ఆ కోట అది మెరిట్ కోట అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లో మన వాళ్ళకి 7 సీట్లు ఇవ్వాలి. అప్పుడు న్యాయం జరుగుతుంది. దాన్ని చెప్పాము మొన్న డైరెక్టర్ గారికి. వాళ్ళని ఒక జిఎంని పంపించి ఆ మెడికల్ కాలేజీలో ఎంక్వైరీ చేసి ఈ సంవత్సరం అయినా మన పిల్లలకి 7గురికి రిజర్వేషన్ ఉండేటట్టుగా చూడమని చెప్పిండ్రు. అట్లా ఎవరు ఉంటే మన పిల్లలు మెడికల్ కాలేజీకి చెప్పండి. ఇక మనకి లాభాల వాటా ఉంది. సరే, మనకి ఈ సంవత్సరం కూడా లాభాలు వచ్చినాయి. ఇంకెంత వచ్చినాయో ఈ జూన్ 15 తారీఖు వరకు ఇస్తామంటున్నారు. అయితే గతంలో ఎట్లుండే మనం గుర్తింపు ఉన్నప్పుడు జూన్ జూలై నెలల్లో ఇచ్చేసేది. ఏప్రిల్లో మే నెలలో లెక్కలు చేస్తే జూన్లోనో జూలైలోనే ఇచ్చేది. ఎందుకు మనం అప్పుడు ఎందుకు అడిగేవాళ్ళంటే అసలు మనకు ఖర్చు ఉండేదే అప్పుడు. మనకు ఆ పిల్లల్ని కాలేజీలో చేర్పించడం, స్కూళ్ళలో చేర్పించడం అప్పుడు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ఇవ్వండి అని అడిగేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం. సరే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది, దాన్ని దసరాకి తీసుకుపోయింది. దసరాకి ఇస్తాము. మరి ఇప్పుడున్నా మీరు ఇవ్వాలి అని మన చైర్మన్ గారిని కలిసినప్పుడు అన్నాం. అంటే ఆయన ఏమన్నాడు, జూన్ 15 వరకు లెక్కలు అయిపోతాయి, ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ పైసలు లేవు కదా అంటాడు. ఏమైనాయి మరి పైసలు? మరి ఆ గవర్నమెంట్ కూడా 29,000 కోట్లు ఇవ్వాలి కదా. 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వకపోయినా, మేము తెల్లారే కలిసిన ఆయన బట్టి గారిని కలిసి 29,000 కోట్లు మాకు రావాలండి అని అంటే ఆయన అంటాడు, అరే కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండయా, మేమెట్ట నడపాలి ఈ గవర్నమెంట్ అని అంటాడు. సరే, మీరు ఏం చేసుకుంటారో ఎట్ట చేసుకుంటారో కానీ మా డబ్బులు అయితే ఇవ్వాలి కదా. కనీసం మేము అన్నది ఏంటంటే 29,000 కోట్లు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ట్యాప్కి ఒక 5 కోట్లు 6,000 కోట్లు ఇవ్వండి. 5-6 వేల కోట్లు ఇస్తే మాకు ఈ మిషనరీ కొనుక్కోవడానికి ఇప్పుడు అవి లేక ఎస్డిఎల్స్ ఎల్హెచ్డీలన్నీ పాత చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్లో కూడా డంపర్స్ డోజర్స్ అన్ని పాత చేస్తున్నారు. ఆ మిషనరీ కొనుక్కుంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. అట్లనే మా కొత్త బాయిలకి వస్తుంది, మీరు ఇవ్వాలి అని అన్నాం. చూస్తామన్నారు, ఏం జరుగుతుందో చూడాలి. ఆ డబ్బులు ఏదైనా చేసేనా చెప్పినాం చైర్మన్ గారికి, మీరు ఈ లాభాల వాటా ఈ జూన్ జూలై నెలల్లో ఇవ్వండి, ఇస్తే కార్మికులకు కూడా ఖర్చులు కలిసి వస్తాయని చెప్పినాం. ఆ లాభాల వాటా కూడా పైన సంవత్సరం కంటే బహుశా కొంచెం ఎక్కువే వస్తుంది. ఎందుకంటే అంతకుముందు కంటే కొద్ది లాభాలు ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనకి ₹1,00,000 పైనే ఆ లాభాల వాటా కూడా వస్తుంది. అవి కూడా తొందరగా చేసుకోవాలి. మన పద్ధతిలో మనం పనిచేద్దాం. ఏది ఉన్నా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గెలిచినా పాత రోజుల్లో మీకు చూశారు, గెలిచినా కార్మికులతోటే ఉన్నాం. కానీ మేము గుర్తింపు సంఘం, మేము మేనేజ్మెంట్ పక్షాన అనే సమస్య ఉండనే ఉండదు. మనం కార్మికుల పక్షానే ఉంటాం. ఏ సమస్యలు వచ్చినా మనకు తీసుకురండి. యాజమాన్యంతో కొట్లాడటానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కూడా వెనక్కి పోం. మేము ఆ యూనియన్ లాగా ఆ విధానంలో ఉండదు. దయచేసి మీరు అందరూ కూడా చేయాలని, అవసరమైతే అందరం కలిసి, ఇప్పుడు మనం ఎలక్షన్లప్పుడే సంఘాలు, నీది ఆ సంఘం, నాది ఈ సంఘం, ఇంకొక ఆయన ఇంకో సంఘం అనుకున్నాం. ఏదో ఓట్లు వేసుకున్నాం, ఎవరు గెలిచిందో వాళ్ళు గెలిచిండ్రు, ఎవరు పోయింది పోయింది. ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే మేనేజ్మెంట్ ఇది అయ్యేది. మళ్ళీ ఇప్పుడు మనం సంఘాలు భేదం పెట్టుకుంటే మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది. వీళ్ళని చీలిక చేసి వాడు చేసే పద్ధతులు చేస్తారు. కాబట్టి మనం అందరం కలిసి కొట్లాడదాం. మాకేం అభ్యంతరం లేదు. అన్ని సంఘాలను కలుపుకొని కూడా పోతాం అవసరం వచ్చినప్పుడు. ఏదైనా మేనేజ్మెంట్ మొండిబాయికి రావాలనిపిస్తే, గతంలో 17 రోజులు స్ట్రైక్ అప్పుడు ఎల్లందు కోయగూడెం ఓసి సర్ఫేస్ మైనర్ అప్పుడు చేయలేదా? అప్పుడు అందరిని కలుపుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర కానీ అక్కడ కానీ మేము కన్సిలేషన్లో కానీ చేయలేదా? అదే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి దయచేసి మన అందరం కూడా ఐక్యంగా యాజమాన్య విషయం దాని మీద కొట్లాడడానికి కూడా సిద్ధం ఉండాలి. అట్లనే మనం కూడా ప్రొడక్టివిటీ పెంచుకోవాలి, లాభాలు తెచ్చుకుంటేనే మన సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం హక్కుల కొరకు కొట్లాడదాం, పని విషయంలో మనం ఏం చేయకుండా చేద్దామని కూడా తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
మహబూబాబాద్ జిల్లా గర్ల మండలం మరిగూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ధ్వజస్తంభం గాలి దుమారానికి విగిరి క్రింద పడింది. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డిఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4,000 రూపాయల పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన సతీమణి భువనేశ్వర్తో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను ఏబీవీపీ నాయకులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని గాయత్రి పాఠశాలలో అక్రమంగా నిల్వహించిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను గుర్తించిన ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. ధనార్జయమే ధ్యేయంగా 4 రెట్లు అధికంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు అధిక ఫీజుల భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పాఠశాలలోనే నోట్బుక్లు కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం అల్టిమేట్ జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజశేఖర్ బండి రాజశేఖర్ సార్ మీకు చేసింది ఇలా సరే సార్ ఫ్లెక్సీ బుక్స్ టైళ్ళు, బెల్ట్లు ప్రతి ఒక్కటి బుక్కులలోనే ఉన్నాయి సార్ మొత్తం. మరి ఎవరి బాధ్యత చెప్పండి సార్, మేము వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం. ఆ బాధ్యత ఎవరు వాయిస్తారో వాళ్ళకన్నా మేము చేసుకుంటాం. సీజ్ చేయాలి, సీజ్ చేయాలి, గాయత్రి విద్యానికేతన్ లైసెన్స్ ని వెంటనే, గాయత్రి విద్యానికేతన్ లైసెన్స్ ని వెంటనే. We want justice, we want justice, రావాలి రావాలి, MBO రావాలి, చెప్పాలి చెప్పాలి, సమాధానం చెప్పాలి, రావాలి రావాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి గాయత్రి విద్యానికేతన్ పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు విక్రయిస్తారనే సమాచారంతో సంబంధించిన బుక్ స్టాల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే సంబంధించిన వాళ్ళే ఇక్కడ గాయత్రి స్కూల్లో పనిచేస్తున్న పీటీ బుక్ స్టాల్లో ఉండడం జరిగింది. సంబంధించిన ఆయన అడిగితే ఏమని చెప్పినాడే మాకు సంబంధం లేదు అని మమ్మల్ని చూసి బుక్ స్టాల్కు తాళం వేసుకొని పోవడం జరిగింది. బయటనేమో గాయత్రి విద్యానికేతన్ అని స్కూల్కి బోర్డు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్ని అడిగితే నేను సంబంధించిన గాయత్రి ఎల్లంకి శ్రీనివాస్ గారికి కిరాయి చేయడం జరిగిందని సంబంధించి చెప్పడం జరిగింది. పొద్దున్న 11 గంటలకి ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అధికారితో స్పందించలేదు. ఎంఈఓ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, ఆఖరికి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, అంటే లైసెన్స్ ఉందా అని.
వాళ్ళతో మున్సిపల్ కమిషనర్ వచ్చిలో దీన్ని మాకేం సంబంధం లేదని చూసి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, సంబంధించిన అధికారులు వచ్చి సీల్ వేసాక ఇచ్చిపెట్టడం జరగదని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడి నుంచి వెళ్తే ఈ బుక్స్ వేరే చోటుకు తరలించడానికి అవకాశం ఉంది కాబట్టి ఎంత తొందరగా వస్తే అంత తొందర మంచిదని అధికారులకు సూచించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలు ఉన్నాయి. అనేక పాఠశాలలో ఇదే విధంగా జరుగుతుంది. అధికారులు వెంటనే ఇప్పటికన్నా మొద్దు నిద్ర వదిలి అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఫీజు నియంత్రణ అంటే అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ స్కూల్లో పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తాల పేరుతో అడ్మిషన్ల పేరుతో 70% ఫీజును కడితేనే అడ్మిషన్ చేస్తాం, లేకపోతే చేయమని ముందే అడ్మిషన్ ఫీజులను తీసుకోవడం జరుగుతుంది. ఏబీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, అలాంటి స్కూళ్లపై వెంటనే విద్యాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. పోలీస్ స్టేషన్కి చేరిన ఆర్టీసీ బస్సులో లొలి. మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ ఉండడంతో ఒక మహిళ బస్సు మెట్ల మీద నిలబడింది. ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది. ఎన్ని కోరుతున్నాయో ఆ కోర్టులో హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయి నీ బావ మీకు హెలికాప్టర్ పోవాలి. మంది డిస్టర్బ్ హెలికాప్టర్ పోయేది కార్లో హెలికాప్టర్. సుల్తానాబాద్ పట్టణంలో సర్వ సమాజం తలదించుకునేలా సంఘటన చోటు చేసుకుంది. సుల్తానాబాద్ పట్టణంలోని ప్రముఖ రైస్ మిల్లులో పనిచేసే మిల్లు డ్రైవర్ల 6 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి మానవ ముగ్రంలా అఘాయిత్యం చేయడంతో పాప మృతి చెందింది. ఈ సంఘటన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.